నేను మీ కరుణ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫ్లవర్ డెకరేషన్ అనగానే మనందరికీ గుర్తొచ్చే ఊరి పేరు కడియపులంక. కడియపులంక పూల మార్కెట్, ఇక్కడ ఉండే నర్సరీస్ అంత ఫేమస్. మరి ఈ రోజు మన వీడియోలో కడియపులంక పూల మార్కెట్ తో పాటు నర్సరీస్ లోనే నెంబర్ 1 పొజిషన్ ని సంపాదించుకున్న శ్రీ సత్యదేవ నర్సరీని మీ అందరికీ చూపిస్తున్నాను. కడియపులంక గ్రామం రాజమండ్రి నుండి 17 కిలోమీటర్ల దూరంలోనూ, రావులపాలెం నుండి 20 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఓల్డ్ ఫ్లవర్ మార్కెట్ అండి. ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదని గవర్నమెంట్ వాళ్ళు ఫ్లవర్ మార్కెట్ కోసం కొంచెం ప్లేస్ అసైన్ చేసి రూమ్స్ కట్టించి ఇచ్చారు. ఆ ప్లేస్ ఎక్కడ అంటే ఈ ఓల్డ్ ఫ్లవర్ మార్కెట్ నుండి మనం ముందుకు వస్తే మనకి ఇక్కడ ఒక మెయిన్ రోడ్ కనిపిస్తుంది. ఈ రోడ్ క్రాస్ చేసిన తర్వాత ఒక బ్రిడ్జ్ వస్తుందండి. ఈ బ్రిడ్జ్ పై నుండి మనం స్ట్రైట్ గా వెళ్తే ఇక్కడ మీకు రైట్ సైడ్ లో ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా. ఈ టెంపుల్ దగ్గర నుండి స్ట్రైట్ గా వెళ్తే రైట్ సైడ్ లో మీకు ఒక ఆర్చ్ కనిపిస్తుందండి. ఇదేనండి కడియపులంక పూల మార్కెట్. కడియపులంక చుట్టుపక్క గ్రామాల్లో పూల తోటలు ఎక్కువగా పెంచుతారండి. అలా పెంచిన తోటల్లో పూలన్నిటిని ఈ మార్కెట్ కి తీసుకొని వచ్చి తాజాగా తక్కువ ధరలకే అమ్ముతారు. ఈ మార్కెట్ లో హోల్సేల్ దుకాణాలు సుమారు 80 వరకు ఉంటాయి. ఈ మార్కెట్ లో దొరకని పూలంటూ ఉండవండి. అన్ సీజన్ లో కూడా అన్ని రకాల పూలు దొరుకుతాయి. ఇక్కడి పూల మార్కెట్ నుండి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఆంధ్ర, తెలంగాణ మరియు వివిధ రాష్ట్రాలకు పూల సరఫరా జరుగుతుంది. చిరు వ్యాపారస్తులు కూడా ఇక్కడ నుండి పూలను తీసుకుని వెళ్లి చిన్న చిన్న దుకాణాల్లోనూ 2 వీలర్స్ మీద కూడా అమ్ముకుంటూ ఉంటారు. మన ఇంట్లో జరిగే ఏ శుభకార్యానికైనా అందాన్ని తెచ్చేది ఫ్లవర్స్ డెకరేషనే కదండి. ఈ మార్కెట్ లో గులాబీలు చాలా రంగుల్లో ఉంటాయండి. వీటితో మనకు నచ్చే విధంగా ఫ్లవర్ వాజెస్ ను, బొకేస్ ను కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఈ మార్కెట్ లోకి పువ్వులు పొట్లంక, చెముళ్లంక, మడికి వంటి గ్రామాల్లోని రైతులు పండించేవి వస్తుంటాయి. ఈ మార్కెట్ లో పూల రేటు ఒక్కో రోజు ఒక్కో విధంగా ఉంటుందండి. పువ్వులు తాజాగా ఉన్నప్పుడు అలంకరణ కోసం, అవి వాడిపోయాక కాస్మోటిక్స్, బాడీ లోషన్స్, పర్ఫ్యూమ్స్ లోనూ యూజ్ చేస్తారు. కడియపులంక ప్రాంత ప్రజలే కాదండి, దూర ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి పువ్వులు కొనుక్కొని వెళ్తుంటారు. ఇప్పుడు మనం సత్యదేవ నర్సరీకి వెళ్తున్నామండి. ఇదేనండి శ్రీ సత్యదేవ నర్సరీ. ఈ నర్సరీ 1950వ సంవత్సరంలో పుల్లా వెంకట్రావు గారిచే ప్రారంభించబడింది. శ్రీ సత్యదేవ నర్సరీ భారతదేశంలోనే అతిపెద్ద నర్సరీగా పేరుగాంచింది. మనకి కావలసిన మొక్కలు అంటే ఇండోర్లో మనం మొక్కలు పెంచుకోవాలి అనుకున్నా, లేదా అవుట్డోర్ స్పేస్ ను మెరుగుపరుచుకోవాలి అనుకున్నా, మన ప్రతి అవసరానికి తగినట్లుగా వివిధ రకాల మొక్కలు ఇక్కడ లభిస్తాయి. మనకి ఏ రకమైన మొక్కలు కావాలన్నా కూడా ఫోన్ చేసిన 3 days లోపే రెడీ చేసేస్తారంటండి. మొక్కల విషయంలో మనకి సలహాలు కూడా ఇస్తారంటండి. అంటే మనం మొక్కలు కొనాలి అనుకున్నప్పుడు దేనికోసం కొనాలనుకుంటున్నామో తెలుసుకొని ఇంట్లో పెంచుకోవడానికా, ఫామ్ హౌస్ కోసమా, లేకపోతే ఇండోర్లో పెంచుకోవడానికా, అవుట్డోర్లో పెంచుకోవడానికా, ఇలాంటివన్నీ తెలుసుకొని మన అవసరానికి తగ్గ మొక్కలను వీళ్ళు మనకి సజెస్ట్ చేస్తారు. సత్యదేవ నర్సరీ అనేది నిపుణులైన తోట పని సలహా మరియు నమ్మకమైన సేవ కోసం మనం విశ్వసించదగిన నర్సరీ అని చెప్పవచ్చు. రాబోయే 10 years తర్వాత బాగా ట్రెండ్ అయ్యే మొక్కలు కూడా ఈ నర్సరీలో ఉన్నాయండి. ఈ నర్సరీలో మంచి క్వాలిటీ మొక్కలు లభిస్తాయి. విదేశాల నుండి వచ్చే ఎన్నో ఇంపోర్టెడ్ ప్లాంట్స్ ను ఇక్కడ మనం చూడొచ్చు. చూసారు కదండి, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ వ్లాగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ కరుణ. అంతవరకు చూస్తూనే ఉండండి యువర్స్ కరుణ. Until then, signing off today. Bye bye.